ఒక రాజుకు 7 కొడుకులు ఉన్నారంట. ఆ 7 కొడుకులు ఒకసారి వేటకి వెళ్ళారంట. వేటకెళ్తే 7 చేపలు పట్టారంట. 7 చేపలు పడితే 7వ చేప అనలేదంట. చేప ఎందుకు అనలేదంటే నాకు గడ్డి అడ్డం వచ్చింది అన్నదంట. గడ్డి ఎందుకు అడ్డం వచ్చావంటే నన్ను గుర్రం తినలేదు అన్నదంట. గుర్రం ఎందుకు తినలేదంటే నన్ను గొల్లోడి పిల్లడు ఇప్పలేదు అన్నదంట. గొల్లోడి పిల్లడు ఎందుకు ఇప్పలేదు అంటే అవ్వ నాకు పెట్టలేదు. అవ్వ ఎందుకు పెట్టలేదు అంటే పాప ఏడుస్తుంది. పాప ఎందుకు ఏడుస్తున్నావంటే చేయం కుట్టింది. చేయం ఎందుకు కుట్టావంటే నా ముడ్లు ఏడు పెడితే కుట్టినా అని అంటున్నాను. ఓకే 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 కూల్. సో ఈ కథ గురించి ఏం మాట్లాడుకుందాం ఇప్పుడు? ప్రణీతి నువ్వే చెప్పు, ఏం మాట్లాడుకుందాం? ఓకే, సో లేకపోతే నువ్వెవరికైనా బాల్ రోల్ చేస్తావా? ఏం మాట్లాడుకుందాం అనేది? ఎవరిని మాట్లాడమంటావు? ఎవరు చేయొద్దారు? మదన్. యా అవును, మదన్ నువ్వు చెయ్యెత్తున్నది రైస్ చేసింది కనిపిస్తుందా? ఇప్పుడు నా స్క్రీన్ పైన హ్యాండ్ రైజ్ అయి ఉంది, కనిపిస్తుందా కదా? యా, సో అది ఎప్పుడు రైస్ చేస్తామంటే మనం ఏమన్నా మాట్లాడాలి అనుకున్నప్పుడు రైస్ చేస్తాం అన్నమాట. ఒకవేళ నువ్వు మాట్లాడాలనుకుంటున్నావా, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? లేకపోతే కానీ నీకు ఎప్పుడైనా ప్రశ్న వచ్చినా, ఏదైనా అర్థం కాకపోయినా ఎప్పుడైనా ఓకేనా రైస్ చేయొచ్చు. ఛాన్స్ దొరికిన వెంటనే నీకు వస్తుంది. ఓకేనా? ఓకే సరే అర్చన, నేను చెప్తాను. నువ్వు స్టార్ట్ చేస్తావా లక్ష్మక్క? ఒకటే నేను చేసింది, నేను ఎందుకు కుట్టానని చెప్పింది. మిగతా వాళ్ళందరూ పక్కన వాళ్ళ మీద వేస్తారు. అదొక్కటే నాకు అసలు కథలో ఇంకేమైనా నేర్చుకుంటా ఈరోజు. ఒక్క నిమిషం నాన్న, ఈ కథ గురించి మాట్లాడుకొని తర్వాత ముందుకెళ్దాము. ఓకేనా? నెక్స్ట్ కథకి వెళ్దాం. చీమ నిజాయితీగా ఉంది. అవును. యా శిల్ప హ్యాండ్ రైజ్. యాక్చువల్ గా నాకు ఈ కథలోంచి ఏమర్థమైందంటే, ఇప్పుడు ఒక పాండ్ ఉందనుకోండి, చెరువు, అది నిశ్చలంగా ఉంది. అందులోకి ఒక ఆకు రాలి కింద పడింది చెట్టులోంచి. అప్పుడు ఏమొస్తాయి అక్కడ? రిపుల్స్ వస్తాయి కదా, వేవ్, అలలు వస్తాయి. అంటే డిస్టర్బెన్స్ వస్తుందా పాండ్ లో? అర్థమైందా? రాయి విసిరే శిల్ప అల్లు వస్తాయి ఆకు కాకుండా. ఇప్పుడు రాయి వేసామనుకోండి, రాయి వేస్తే ఆ చుట్టుపక్కల ఏమవుతుందన్నా, ఆ చెరువులో రిపుల్స్, అలలు వస్తాయి కదా. అంటే ఒక్క ఇన్సిడెంట్ ఆ చెరువులో చాలా వరకు చాలా తేడా తీసుకొచ్చింది కదా. మనతో ఈ ప్రపంచం కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. మనం ఏం చేస్తున్నా దాన్ని బట్టి ప్రతి యాక్ట్ ఈ ప్రపంచంలో మారిపోతూ ఉంటాయి అన్నమాట. మనం ఒక్క మంచి అడుగు వేస్తే దాని వల్ల చాలా మందికి మంచి జరగచ్చు. ఒక చెడు అడుగు వేస్తే మనతో పాటు చాలా మందికి చెడు జరగచ్చు అన్నమాట. నేను ఒక సినిమా చూసా. ఆ సినిమాలో ఒక హీరోయిన్ ఉంటది. ఆ హీరోయిన్ హోటల్లో పనిచేస్తుంటది అన్నమాట. ఓకేనా? ఆవిడకేమో సాయంత్రం పెళ్లి టైం అయిపోద్ది 4 o'clock కి. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి పరిగెడుతూ ఉంటది లిఫ్ట్ దగ్గరికి. లిఫ్ట్ లో ఒకరు ఉంటారు ఆల్రెడీ. వాళ్ళు ఆమె కోసము డోర్ ఓపెన్ చేసి ఉండొచ్చు, కానీ నేనేంటి ఈమెకి డోర్ ఓపెన్ చేసి ఉంచాలి అని ఆవిడ ఆగండి 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 అంటున్నా గానీ
లిఫ్ట్ క్లోజ్ చేసేసి కిందకి వెళ్ళిపోతుంది అనమాట ఇంకొక ఆవిడ. వెంటనే ఆవిడ అది ఏమంటే 10 to 12 స్టోరీ బిల్డింగ్, 10-12 అంతస్తుల బిల్డింగ్ అది హోటల్. సో ఆవిడ నొక్కుతూ ఉంటది. అంత లోపల వేరే ఒక రూమ్ లో ఒక అతను వచ్చి నా రూమ్ లో క్లీన్ చేయని చెప్తాడు అనమాట. లేదు నాకు టైం అయింది అంటే వినడు. సో మళ్ళీ ఆ రూమ్ లో వెళ్ళి క్లీన్ చేసి మళ్ళీ లిఫ్ట్ నొక్కొని తను వెళ్ళి పరిగెడుతూ వెళ్ళేసరికి యాక్సిడెంట్ అయిపోద్ది. సో తను లైఫ్ నే మిస్ అయిపోద్ది. ఆవిడ ఒక్క సెకండ్ ఆగి ఆ లిఫ్ట్ ఓపెన్ చేసుంటే తన జీవితం మరోలాగా ఉండేది. చిన్న నిర్లక్ష్యం వల్ల ఆవిడ జీవితాన్ని కోల్పోయింది. అంటే అంత పెద్ద తేడా జరగచ్చు అనమాట. సో మనం ప్రతి యాక్ట్ లో చాలా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాలి. అప్పుడు దాన్ని అదే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. మళ్ళీ చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకి దారి తీయొచ్చు. చిన్న కేర్ కూడా చాలా గొప్ప విషయాన్ని ఇతరుల జీవితంలో తీసుకురావచ్చు, చాలా గొప్ప మార్పుని. అది నాకు అర్థమైంది. అంతే. వెరీ నైస్ శిల్ప, నాకు గూస్ బంప్స్ మళ్ళీ. సో ఇట్స్ బ్యూటిఫుల్, మాటలు రావట్లేదు. సో నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు ఆ కథ గురించి? ఆ కథలోంచి ఏం ఇంకా ప్రణతి, నేను, రోహిత్, భవిష్యన్ ఉన్నాము అండ్ మదన్. రోహిత్ అండ్ భవిష్యన్ మీకేమనిపించింది నాన్న? యాక్చువల్ గా ఆ కథని రివర్స్ చేస్తే ఆ చీమని ఆ పాప కెలకడం వల్ల అది కుట్టి ఆ పాప ఏడ్చి అవ్వ బువ్వ పెట్టే టైం మారిపోయి బువ్వ పెట్టనందుకు ఆకలితో గుర్రం విప్పనందుకు ఎండ పడక అది గడ్డి తినకపోవడం వల్ల ఎండ పడక ఆ చేప ఎండలేదన్నమాట. రివర్స్ నుంచి ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది ఎఫెక్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్. సో మనం చేసే ప్రతి పనికి కాన్సిక్వెన్స్ ఉంటుంది అనేది, రైట్? అండ్ ఆ కాన్సిక్వెన్స్ మన చుట్టుపక్కలే ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఎంత దూరం వెళ్తుందో కూడా మనం ఊహించలేము అని. దానికి ఒక బ్యూటిఫుల్ స్టోరీ నేను మళ్ళీ చెప్తాను. రోహిత్ మ్యామ్, నీకేమనిపించింది ఆ కథ నుంచి? నిదానమే ప్రధానం మ్యామ్. ఏ కథ నుంచి మనం మాట్లాడుకునేది ఇప్పుడు? నిదానమే ప్రధానము ఎలా కనెక్ట్ చేస్తావు? రాజు 7 చేపల కథ కదా, ప్రణతి చెప్పిన కథ రాజు 7 చేపల కథ. సో నిదానం, సారీ మ్యామ్, నేను మేడం చెప్పింది అనుకున్నాను మ్యామ్. ఓకే లేదు. సో ప్రణతి స్టోరీ గురించి శిల్పక్కకి ఏం అర్థమైంది అంటే ఆ విషయం చెప్పింది శిల్పక్క ఏం చెప్పిందంటే బేసిక్లీ మనం చేసే ప్రతి పని దగ్గర కొంచెం ఆలోచించి చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఎంతో డిఫరెంట్ గా ఉండొచ్చు అని. యా ప్రణతి, నువ్వు చెప్పురా. ఏం హ్యాండ్ రేస్ చేసావు కదా? చెప్పు నాన్న. అది చేయలేదు కాబట్టి నిజం చెప్పింది మ్యామ్. చీమ చేయలేదు, ఎందుకు కుట్టాను నిజం చెప్పింది. చెప్పింది. ఎందుకు కుట్టావో నిజం చెప్పింది. ఊరికే కుట్టలేదు, నేను నన్ను కెలికితేనే కుట్టాను అని చెప్పిందా? చీమ, అవును. సో అక్కడ చీమ ఇంకే విధంగా చేసి ఉండొచ్చా? అవును, నన్ను కెలికారు కాబట్టి ఏం చేసి ఉండొచ్చు అంటే ఇప్పుడు నన్ను కెలికావు కాబట్టి నేను కుట్టాను అని చెప్పింది. అలాగే మనం కూడా మనల్ని ఎవరైనా ఏదైనా అన్నారనుకో వెంటనే వాళ్ళని తిరిగి అనేస్తాం. అలా కాకుండా చీమ ఇంకేమైనా చేసి ఉండొచ్చా? ఏం చేసి ఉండొచ్చు? నన్ను ఎందుకు కలిపెట్టావు అని అడుగుండొచ్చు, రైట్? తర్వాత సో నన్నెందుకు కలిపెట్టావు అని అడిగినప్పుడు రెస్పాన్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు కదా. సో ఆ స్టోరీ మొత్తం మారిపోవచ్చు, అవునా? ఓకే. అండ్ రోహిత్, నువ్వేమన్నావు? నువ్వు అనింది
రోహిత్ ఇంకా డిఫరెంట్ గా ఏం చేయొచ్చు అన్నావు? మ్యామ్ చీమ తనని వెగతాళించవచ్చు మ్యామ్. కొట్టకుండా వెగతాలు చేయొచ్చు అని. యా జనరల్ కుట్టకుండా వెగతాలు చేయొచ్చు మ్యామ్. యా కొట్టకుండా వెగతాలు చేయొచ్చు, రైట్. సో వెగతాలు చేస్తే అవును స్టోరీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండేది. బట్ వెగతాలు చేయడం బెటర్ అంటారా, లేకపోతే మంచిది అంటారా, లేకపోతే ఎందుకు కుట్టావు అని అడగడం మంచిదా? చెప్పు. ఎందుకు కుట్టావు అని అడగడం మంచిది మ్యామ్. అవును రైట్, ఎందుకు కుట్టావు అనేది. సో ఎవరైనా మనకి ఏదైనా ట్రబుల్ ఏదైనా ప్రాబ్లం తీసుకొస్తే వెళ్ళి రియాక్ట్ అయిపోకుండా, వాళ్ళు చేశారు నేను చేసేస్తాను అనుకోకుండా, రైట్, ఎందుకు చేశావు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎంతో ఎంతో మార్పు ఉంటుంది. మనం ఈవెన్ మన రేపు భవిష్యత్ అండ్ రోహిత్, రైట్, మీరిద్దరు ఎప్పుడైనా కొట్టుకుంటున్నారు అనుకో, సడన్ గా గుర్తు తెచ్చుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ కొట్టే బదులు ఓకే ఎందుకు చేసామని అడిగితే రియాక్షన్ ఏముంటుంది అనేది యూ టెల్ మీ. ఓకేనా? ఓకే మ్యామ్. ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా మనం. ఆర్ అమ్మ తిట్టింది అనుకో, అమ్మ తిట్టింది అని అడగడం మంచిది మ్యామ్. యా మనం బాధపడకుండా, ఎందుకంటే మనకు తెలీదు ఏం జరుగుతుందో అమ్మ జీవితంలో. అంటే చూస్తుంటాము కొన్నిసార్లు, బట్ ఎందుకు ఏ ఉద్దేశంతో అనేది తెలియదు. కాబట్టి ఆగి బాధపడిపోకుండా ఒక్కసారి అమ్మ ఏమైంది, ఎందుకు అలా అన్నావు, ఒకవేళ అలా జరుగుండకూడదు, నన్ను తిట్టుండకూడదు అనుకుంటే దెన్ అమ్మ ఏమైంది, ఎందుకు అలా అన్నావు అనేది అడగడం నేర్చుకుందామా నెక్స్ట్ టైం నుంచి? మదన్ ఓకేనా? అర్థమవుతుందా మదన్? ఓకే. సో ఎవరైనా మనకి ప్రాబ్లం క్రియేట్ చేయాలని ప్రయత్నించినా ఆర్ మనల్ని హర్ట్ చేస్తున్నా ఒక్క నిమిషం ఆగి ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు ఆర్ ఎందుకు మీరు అలా చేస్తున్నారు అని అడుగుతాం. ఓకే కూల్. ఓకే, నాకు ఆ స్టోరీ అందరూ మాట్లాడేసామా? ఆ స్టోరీ నుంచి నాకు ఆ స్టోరీ నుంచి ఏమనిపించింది అంటే, యా మనం ప్రతిసారి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే పక్కన వాళ్ళ గురించి మాట్లాడతాం, రైట్? అంటే పక్కన వాళ్ళు ప్రాబ్లంగా ఎక్స్క్యూజ్లు ఇస్తాం. చాలా సార్లు మనం ఎక్స్క్యూజెస్ ఇస్తాం. ఓకే నేను హోంవర్క్ చేయలేదు అంటే, రైట్, విల్ లుక్ ఎట్ ఆల్ ద ఎక్స్క్యూజెస్, అన్ని ఎక్స్క్యూజ్లు ఏం ప్రాబ్లమ్స్ అనేది చూస్తాం. అలా కాకుండా నేను నిజంగా ఎందుకు చేయలేదు అనేది మన వైపు తిరిగి, రైట్, మన లోపల తిరిగి మనం ఏంటి అనేది ఆలోచన మొదలు పెట్టగలిగితే చాలా తేడా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని. ఐ డోంట్ నో, నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తెలిస్తే చెప్పండి, శిల్పక్క, లక్ష్మక్క. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ పక్కన వాళ్ళ మీద తోసేయకుండా, పక్కన మీద ఎక్స్క్యూజెస్ లేకుండా మన వైపు తిరిగి మనం ఆలోచన చేస్తే చాలా చాలా తేడా ఉంటుంది. మనం చాలా హ్యాపీగా ఉంటాం. సో అది స్టార్ట్ చేస్తే. యాక్చువల్ గా మనకు ఒకవేళ బయట ఎవరితో అయినా గొడవ అయింది, ఇంటికి వచ్చాము, ఇంటికి రాగానే ఎవరైనా పలకరించారనుకోండి, పిల్లలు మీరు ఎవరైనా స్కూల్లో ఎవరితో అయినా గొడవ పడి అప్పుడే ఇంటికి వచ్చారు, అమ్మ అన్నం తింటావారంటే నాకది అన్నాం అనుకో, అప్పుడు అమ్మ తప్ప నాది తప్ప? నా కోపం నాకు అదే అక్క చెప్తుంది అన్నమాట. నా కోపం నేను క్యారీ చేస్తూ ఉన్నాను, అమ్మ పలకరించినా నాకు కోపం వచ్చింది, అమ్మ ఇప్పుడు అడగచ్చా నేను ఇంత కోపంగా ఉంటే అని అనడం బెటరా? నాకు కోపంగా ఉన్నాను కదా, నేను అలా అన్న తర్వాతైనా ఆలోచించి ఓకే నేను ఈ కోపంని ఇంటికి తీసుకొచ్చాను, దానివల్ల నేను అమ్మతో సరిగా మాట్లాడలేదు, అమ్మ తప్పు కాదు, అమ్మ నన్ను ప్రేమతో అడిగింది అని అర్థం చేసుకోవడం గురించి అక్క చెప్తోంది. నేనే తప్పుతనంగా ఉన్నాను అని ఆలోచించచ్చు అని మార్చుకోవచ్చు. ఎందుకంటే తప్పు చేయని మనిషి అనేది, తప్పు చేయని మనిషి భూమి మీద ఎవరైనా ఉంటారా? ఎవరు? నువ్వు తప్పు చేయని మనిషివా రోహిత్? నువ్వు
ఉంటారు మ్యామ్. ఓ ఉంటారు. ఓ ఓకే ఓకే ఓకే. ఎవరు ఎవరు తెలిసిన అందరు తప్పు చేస్తారు మ్యామ్. అందరూ తప్పు ఉంటారు, చేస్తారు. అందరూ తప్పు చేస్తారు అని అంటున్నాడు. ప్రణతి నువ్వు ఏదైనా చెప్పాలనుకున్నావు నాన్న? నో మ్యామ్. సో భూమి మీద తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా? హరిని నీ ఉద్దేశం ఏంటి? మ్యామ్ ఉన్నారు ఎవరు? ప్రణతి ఎవరున్నారు తెలుసా నీకు ఎవరైనా? మ్యామ్ తెలియదు మ్యామ్ ఎవరు. ఓకే సో రోహిత్ ఒక్క నిమిషం, హరిని కూడా మాట్లాడమందాం. హరిని నాన్న భూమి మీద తప్పు చేయని మనుషులు ఎవరైనా ఉన్నారా? ఎవరు తప్పు చేయరు మ్యామ్, మనమే అనుకుంటాము. అంటే తప్పు చెయ్యని అంటే మళ్ళీ చెప్పురా. ఎవరు తప్పు చేయరు మ్యామ్. వాళ్ళు తప్పు అని తెలిసి చెయ్యరు ఎవరు. అది Yeah. అంటే చాలా కొంచెం మంది మాత్రమే ఇది తప్పు అని తెలిసిన మనస్సాక్షిని ఒత్తేసి చేస్తారు. చాలా కొంచెం మంది అలా చేస్తారు. మనం తెలియకే అది పొరపాటు అయ్యి చేసేస్తాము. తర్వాత రియలైజ్ కూడా అవుతాం మనం, అయ్యో ఇది చేసి ఉండకూడదే, ఈ మాట అని ఉండకూడదే అని ప్రతి మనిషి అనుకుంటారు. కరెక్టా పిల్లలు? అవునా? మనం ఒక మాట అనేసో చేసేసో ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? క్లాస్ లో ఫ్రెండ్ ఎవరైనా మిమ్మల్ని ఒక పెన్సిల్ అడిగి ఉండొచ్చు, ఆర్ ఎరేజర్ అడిగి ఉండొచ్చు, కానీ మీకు ఇవ్వాలని అనిపించక లేదు నా దగ్గర అని చెప్పేస్తారు చాలా ఈజీగా. చాలా చిన్న విషయమే కానీ మన దగ్గర ఉంది, మనం ఎవరైనా చేయొచ్చు, అది షేర్ అనిపిస్తుంది మనకి. తర్వాత రియలైజ్ అవుతాం, అయ్యో ఉండింది కదా, నేను అలా చెప్పుండకూడదు, షేర్ చేసి ఉండాలి అని మనకు అనిపిస్తుంది, కానీ మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయం. అందుకని అది తప్పు అనుకోం, కానీ ఇంకొకసారి రిపీట్ చేయకూడదు అలాంటివి. ఒక్కసారి అలా చేసి ఉండొచ్చు పొరపాటున, ఇన్స్టెంట్ లో ఏదో వచ్చేసి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ టైం మాత్రం అలా రిపీట్ చేయకుండా కరెక్షన్ చేసుకోగలిగితే తప్పులు చేయని వ్యక్తి కిందకే వేసుకోవచ్చేమో అలాంటి వ్యక్తిని. ఏదన్నా ఒక మనకు తప్పు అని అనిపించిన దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే అదే మనలో ఒక గ్రోత్ అనుకుంటున్నా నేను. సో దానికి ఇంప్రూవ్ అయ్యాము. దానికి ముఖ్యంగా ఏంటి అంటే సో బేసిక్లీ తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ మన తప్పుని మనం తెలుసుకొని అది మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండే ప్రయత్నం అయితే సరిదిద్దుకోవాలి. ఈజీయా మనం చెప్పుకుంటున్నాం, కానీ అది ఈజీనా? ఈజీ అంతే, అనుకున్నంత ఈజీ కాదు. ప్రయత్నం చేసుకుంటూ ఉంటే మారుతుంది, మార్పు వస్తుంది మనలో. ఆ ఒక్కటి ఆ విషయం, అలా ప్రతి విషయాన్ని కూడా మనల్ని మనం గమనించుకుంటా ఉంటే మనమే హ్యాపీగా ఉంటాం అన్నిటికన్నా. సో ఐ థింక్ అర్చన హరిని చెప్పినానా? మనకి తెలిసిన కట్ అయిందిరా, లోపలికి వెళ్ళింది వాయిస్. మళ్ళీ చెప్పు ఇంకొకసారి ప్లీజ్. హరిని మనకి తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది చేస్తారు మ్యామ్. కొంతమంది చేస్తారా? అవును మ్యామ్. తెలిసి కూడా చేస్తారా? అవును మ్యామ్. యా సో హరిని ఆ విషయం గురించి నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందామా? తెలిసి కూడా తప్పు చేస్తారు అని అనుకుంటున్నాం కదా, ఆ విషయం గురించి. అంటే మనకు చాలా పెద్ద లిస్ట్ వస్తా ఉంది మాట్లాడుకునే విషయాలు. ఇందాక లక్ష్మక్క చెప్పినట్లు బేసిక్లీ అలా చేసే వాళ్ళు
అది చాలా పెద్ద టాపిక్ యాక్చువల్లీ. అలా చేసే వాళ్ళు చాలా 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 కొంతమంది ఉంటారు నాన్న. మనం పెరిగే వాతావరణం, ఇప్పుడు రోహిత్ పెరిగే వాతావరణం, అర్చన కాదు హరిణి, సారీ హరిణి, అర్చన అమ్మని పిలుస్తున్నాను ఈరోజు ఎక్కువ. హరిణి పెరిగే వాతావరణం, ప్రణతి పెరిగే వాతావరణం, శిల్పక్క పెరిగే వాతావరణం, లైక్ లక్ష్మక్క పెరిగే వాతావరణం, మదన్ పెరిగే వాతావరణం, నేను పెరిగిన వాతావరణం చాలా చాలా తేడాగా ఉండొచ్చు. మన అమ్మ నాన్నలు డిఫరెంట్ గా ఉండొచ్చు, మన అన్న తమ్ముళ్ళు డిఫరెంట్ గా ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. దాని వలన చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, రైట్? అది ఒక పాయింట్ మాత్రమే. కానీ ఆ తప్పులు ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచించి మనం ఆగితే, రైట్, ఆ తప్పులోకి మనం దూకకుండా ఉంటే వాళ్ళకి కూడా ఈజీ అయిపోతుంది, రైట్? మనం వాళ్ళు కోప్పడ్డారు, వాళ్ళు మనం కొట్టారని మనం రిటర్న్ కొడితే అది ఇంకెక్కువ అవుతుందే తప్ప తగ్గదు కదా. బట్ యా, ఇంకా యాక్చువల్ గా ఈ పాయింట్ గురించి ఇంకా మాట్లాడుకుందాము. బట్ ఇంకేమైనా ఐ నో విల్ స్టాప్ దేర్. రోహిత్, నువ్వు ఇది చెప్తా అన్నావు కదా, బేసిక్లీ పద్యం దగ్గర ఉన్నాం మనము, పద్యం చెప్పాలనుకున్నాము. బట్ వీఆర్ క్లోజ్. ఈ వీక్ మాట్లాడుకుందామా, నెక్స్ట్ వీక్ మూవ్ చేద్దామా? మీరు డిసైడ్ చేయండి. ఈ వీక్ అంటే ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. ఈ వీక్ మాట్లాడుకుందాం. ఓకే, ఈ వీక్ ఎంతమంది హ్యాండ్స్ రేస్ చేయండి. ఈ వీక్ అంటే క్లాస్ కొంచెం లేట్ అవుతుందని యూ హ్యావ్ టు. పర్వాలేదా? ఓకేనా? అండ్ క్లాస్, మ్యాథ్స్ క్లాస్ లో కూడా చూపిస్తే మేము ఇంకా సంతోషిస్తాం. ఎవరు ఇప్పుడు ఓకే అని, ఎవరు ఇక్కడ ఓకే అన్నోళ్ళు ఎవరు? అందరు హ్యాండ్ రైజులు కనిపిస్తున్నాయి. రేపటి నుంచి 8:15 దాకా క్లాస్. ఓకే, సో వెరీ గుడ్. సో భాషిన్ కాదు, రోహిత్ నువ్వు చెప్తా అన్నావు కదా, ఇంకా దించేయచ్చు. నువ్వు లాస్ట్ వీక్ పోయం మాట్లాడుకుందాం అనుకున్నాం, గుర్తుందా? ఏం పోయం చెప్పావు నువ్వు? ఓకే, అది కథ. పోయం ఒకటి చెప్పాం, 2 పోయమ్స్ వచ్చాయి మనం. సారీ, పద్యం ఒకటి చెప్పావు. బాగా చెప్పావు. లాస్ట్ వీక్ మళ్ళీ అందరు వచ్చినప్పుడు చెప్పాలనుకున్నాం కదా. చెప్పు రోహిత్. చెప్పు నాన్న, మేము నేర్చుకుంటున్నాం. చెప్పు. పద్యం చెప్పు, తర్వాత భావం చెప్పు. ధనము కూడా పెట్టి దానంబు చేయక దాను తినగలెస్స దాచుగాక తేనె తీగ కూర్చి తెలివరి తీయగా విశ్వదావిరామ వినురవేమ. ఆసమ్, నైస్. సంపాదించిన డబ్బును ధనమన్నా చేయాలి, బాణమన్నా చేయాలి, లేదా తాను తినాలి. ఈ 2 కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెట్టితే లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది బాటసారులు పాలవుతుంది కదా. అవును, చెప్పు భాషని, చెప్పు నాన్న. వెరీ గుడ్. నేను కూడా చెప్తాను మ్యామ్. ఏం చెప్తావు భాషని? పద్యం మ్యామ్. పద్యం చెప్తావా? దట్స్ గుడ్. సో వచ్చినవన్నీ బాగా నేర్చుకున్నారు. సో బేసికలీ ఇప్పుడు పద్యాలు చెప్పుకుందామా? కొన్ని ఓకే, సరే అయితే పద్యాలు చెప్పుకుందాము. దాని భావం గురించి వచ్చే వారం మాట్లాడుకుందాం. ఓకేనా?
ఓకే మ్యామ్. సరే ఎవరు ఒకసారి చెప్పిస్తావా? రోహిత్ నువ్వు అందరి చేత ఒకసారి చెప్పిస్తావా పద్యం? నువ్వు చెప్పు, మేము రిపీట్. అందరికీ వచ్చాయి పద్యం? నాకు రాదు. నాకు రాదు. ధనం నాకు రాదు. అబ్బాయి చెప్పిందా? అవును నాకు వచ్చి మ్యామ్. నీకొచ్చా? అర్చన హరిణి ఓకే సరే అయితే రోహిత్ కానీ ప్రణతి కానీ మీరు చెప్పండి. భవిష్యం చెప్పు నాన్న. నీకు కూడా వచ్చా? ఓకే నైస్. భవిష్యం నువ్వు చెప్పిస్తావా మాకందరికి? ఆ పోయం రిపీట్ చేయిస్తావా? రిపీట్ చేయించేద్దాం. ప్రణతి నువ్వు కూడా, మీరిద్దరు కలిపి సింక్ లో ట్రై చేయండి. ఇట్స్ ఓకే. 1 2 3 ఓకే. వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ రిప్ చేయండి సింక్ లో. 1 2 3 ట్రై నంబర్ చెప్పి రాని వాళ్ళందరూ నేర్చుకుంటాం. సో 1 2 3 గో. ధనంబు ధనము కూడా పెట్టి దాని దాచిగాక ప్రణతి రిపీట్ చేయించాలి మా చేత, మాకు నేర్పించడానికి. ఆర్డినరీ బండ్లాగా వెళ్ళాలి, బండ్లాగా కాదు. చెప్పు ప్రణతి. ధనము కూడా పెట్టి దానము కూడా దానంబు చేయగా తాను తినగలస్తా తేనెటీగ గూర్చి తెరువరి ఓకే నైస్. ఇంకొకసారి ఇంకెవరు? భవిష్యత్ నువ్వు చెప్పిస్తావా ఇప్పుడు? భవిష్యత్ చెప్పు భవిష్యత్. స్టార్ట్ చెయ్యి. దానము కూడబెట్టి నేర్చేసుకొని తర్వాత పద్యం చెప్పుకుందాం. అందరూ ఎవరికి వచ్చిన పద్యాలు వాళ్ళు చెప్పొచ్చు. చెప్పించు. పొరలు కొరచినదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూయు పరిహితంబు కంటే పరమార్థమున్నది లలిత సుగుణ జాల తెలుగు బాల. భావం చెప్తాను మ్యామ్. చెప్పు నాన్న. ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలు ఇస్తున్నాయి, చెట్లు పూలు పూస్తున్నాయి. ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు. అనదర్ గూస్ బంప్స్. దాంట్లో చాలా అర్థం ఉంది కదా. 2 క్లాసులు సరిపో. ఓకే నెక్స్ట్ ఇంకెవరు పద్యం చెప్తారు? దాని గురించి మాట్లాడుకుందాం. అర్చన హరిణి చెప్పు. హరిణి ఆన్సర్ ఇచ్చి తర్వాత ప్రణతి నువ్వు చెప్దావు. ఓకే. వైద్యుడు ఎప్పుడు నడతగక బారు నేరు కట్ అవుతున్నావు నాన్న. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నడతగక బారు నేరు చప్పడిన చప్పడకుండా వెరీ నైస్. ఎస్ సార్ హరిణి.
ఓ మంచి బురి గలవాడా, అవసరాన్ని తప్పించేవాడు వైద్యుడు, ఎల్లప్పుడు ప్రవహించేనది, మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు, అవి లేని ఊళ్ళో నివసించవద్దు. అంటే ఏంటి, నీ చుట్టుపక్కల అంతా మంచి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసుకోవాలి, ఆర్ అలాంటి పరిస్థితుల్లో మనల్ని ఉండమని సజెస్ట్ చేస్తున్నాడు. రైట్, బ్యూటిఫుల్, నైస్, వెరీ నైస్. ప్రణతి, నువ్వు చెప్తావు నాన్న? ఎస్ మ్యామ్. యా, చెప్పు ప్రణతి. మతములెన్ని ఉన్నా మానవత్వం ఒక్కటే, జాతులెన్ని ఉన్నా నీతి ఒక్కటే, పదములెన్ని ఉన్నా పరమాత్మ ఒక్కటే, వర్షము నాల వారి మాట. ఎన్ని మతములు ఉన్నా భావం మ్యామ్. చెప్పు నాన్న. ఎన్ని మతములు సహాయం చేయమని చెప్తాయి, జాతులెన్ని ఉన్నా నీతిగా బ్రతకమని చెప్తాయి, రచనలు గొప్పదైన భావం ఒక్కటే. ఇంకొకసారి చెప్ప, మధ్యలో కట్ అయింది నాన్న. భావం. ఎన్ని మతములు ఉన్నా తోటి మానవునికి సహాయం చేయమని చెప్తాయి, జాతులెన్ని ఉన్నా నీతిగా జాతులెన్ని ఉన్నా నీతిగా బతకమని చెప్తాయి, రచనలైన గొప్పదైన భావం ఒక్కటే. వెరీ నైస్, నైస్, దట్స్ సో ట్రూ. యా, అసలు అమేజింగ్ కదా, అమేజింగ్ స్టోరీస్. సో రోహిత్ అండ్ భవిష్యన్ హ్యాండ్ రైజ్ అయింది నాన్న, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మ్యామ్ నేను ఒక పద్యం చెప్తాను మ్యామ్. రోహిత్ కదా ఇది, వాయిస్ అలవాటు చేసుకుంటున్నాను, కనిపించట్లేదు మీరు, మీ నవ్వుల్ని మిస్ అయిపోతున్నాను నేను. యా, ఓకే. చెప్పు రోహిత్, చెప్పి తర్వాత ఐ థింక్ విల్ సమ్మరైజ్. ఇవాళ ఏమేమి మాట్లాడుకున్నామో ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాము, తర్వాత గ్రాటిట్యూడ్. బలవంతుడ నాకేమని పరువులతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చీమల చేత చిక్కి చావదే సుమతి. భావం, నేను బలవంతుని అనే గర్వంతో ప్రవర్తించకూడదు, ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాల్లో తనకంటే తక్కువ బలం కలవారు చేతుల్లో ఓడిపోయే అవకాశం ఉంది. ఎప్పుడేం జరుగుతుందో. చీమల కంటే పాము బలమైనది కాదు, అయినా చీమల గుంపు పాముని కుట్టి చంపేయగలదు. చీమల పుట్ట కూడా కలిపి పాముని చంపేయగలదు, అందరూ కలిస్తే. చాలా ఉన్నాయి, రైట్? ఓకే, సరే, ఐ థింక్ దట్స్ గుడ్. 1 hour గడిచిపోయింది ఆల్మోస్ట్. ఒక్కసారి ఏమేం మాట్లాడుకున్నాము అని సమరైజ్ చేసుకుందామా? అండ్ నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ ఎవరైనా మీరు డ్రాప్ అయిపోవాలన్నా, ఆబ్వియస్లీ కరెంట్ అలాంటివి పోయి డ్రాప్ అయిపోతే మనకి తెలీదు. ఒకవేళ డ్రాప్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తే మన గ్రాటిట్యూడ్ చెప్పుకొని, ఇంటరప్ట్ చేసైనా గ్రాటిట్యూడ్ చెప్పుకొని డ్రాప్ అవుదాం. ఓకేనా? ఓకే, సో ఏమేం మాట్లాడుకున్నాం శిల్పక్క? ఒక పాయింట్ ఆర్ ఇవాళ ఏం మాట్లాడుకున్నాము అనేది స్టోరీస్ ఏంటి అనేది డీటెయిల్స్ కదా, మాట్లాడదాం. ప్రణతి హ్యాండ్ రైజ్ చేసింది, లెట్స్ గివ్ ప్రణతి. ఓకే ప్రణతి, ఇవాళ ఈ 1 hour చెప్పు నాన్న. స్టోరీస్, పద్యాలు. ఏం స్టోరీ చెప్పుకున్నావు? రాజు 7 చేపల కథ మ్యామ్. ఓకే, రాజు 7 చేపల కథ నుంచి ఏం నేర్చుకున్నావు? చీమ నిజాయితీగా ఉంది అని నేర్చుకున్నావు. ఇంకా ఏమేమి నేర్చుకున్నావు? మీరు చెప్పారు కదా మ్యామ్, ప్రశ్నించడం, కుట్టకుండా. ప్రశ్నించడం, లైక్ ఎందుకు కుట్టావు అనేది, రైట్? కుట్టేయకుండా, రియాక్ట్ అయిపోకుండా ఎందుకు అనేది అడగొచ్చు, రైట్? అది
ఇంకా ఇంకా ఏం నేర్చుకున్నాం? మనం చేసిన దాన్ని ఏదన్నా ఒక తప్పు చేస్తుంటే ఓన్ చేయడం బెటర్, పక్కన వాళ్ళ మీద వేసేయకుండా. అంటే ఒక రీజన్ ఎత్తుక్కోకూడదు మన మిస్టేక్ ని కవర్ చేసుకోవడానికి. నాది కాదు తప్పు, పక్కన వాళ్ళది అని. సో ఎక్స్క్యూజెస్ ఎందుకు వచ్చావు అంటే స్పూన్ లేదని చెప్పే రీజన్ ఎక్స్క్యూజెస్ ఇవ్వకుండా పక్కన వాళ్ళ మీద పక్కన వాళ్ళని ఆలోచించకుండా మనం ఏమన్నా ఉందా అనేది ఆలోచించుకోవచ్చు. ఉందని ఆలోచించాలి. చీమ కథ రివర్స్ చేస్తే ఏమవుతుంది? మ్యామ్ శిల్ప మేడం చెప్పింది మ్యామ్. ఏం చెప్పింది శిల్ప వారు? శిల్ప అక్క ఏం చెప్పింది? శిల్ప అక్క ఏం చెప్పింది అంటే బేసిక్లీ మనం అంటే ఏ పనికి కూడా మనం చేసే పనికి కానీ ఎవరు చేసిన పనికి కానీ కాన్సిక్వెన్స్ అనేది ఉంటుంది. మనం మంచిగా చేస్తే అది మంచిగా దొర్లి ముందుకెళ్తుంది. రైట్, గుర్తుపెట్టుకోండి. ఒక లేక్ లో, కామ్ గా ఉన్న లేక్ లో రాయేస్తే ఏమవుతుంది? అది స్ప్రెడ్ అవుతుంది. రైట్, ఆ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. సో మనం మంచి చేస్తే మన చుట్టుపక్కల మంచి దొర్లుకుంటూ వెళ్తుంది. అదే మనం కోపం ఏదైనా ఉంటే ఆ కోపం కానీ ఇంకేమైనా కానీ ఉంటే ఆ కోపం అలా దొర్లుకుంటూ వెళ్తుంది. సో మనం చేసే ప్రతి పని మీద ధ్యాస పెట్టుకుంటే ఈజీగా మంచి పనులు చేయొచ్చు. ఆ మంచి పనులు ఇంకా మంచిని క్రియేట్ చేస్తాయి. లక్ష్మీయ్య, నెక్స్ట్ క్లాస్ లో మనము ఆ రిపుల్ ఎఫెక్ట్ గురించి ఎవరన్నా ఎక్స్పీరియన్స్ అయినవి చెప్తారా పిల్లలు? స్టోరీ కాదు, పద్యం కాదు, మీ లైఫ్ లో మీరు అలాంటిది ఏదన్నా చూసినా చదువున్నా, ఒకరు చేసిన ఒక మంచి పని అది ఎలా పెద్దదై మంచి అయ్యింది, ఎవరన్నా ఏదన్నా తప్పు చేస్తుంటే అలా 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 అయి ఏదన్నా అయ్యిందా మీరు చూసారా? నేర్చుకుందాం. ఎవరైనా చెప్తారంటే ట్రై చేయండి నెక్స్ట్ క్లాస్ లో. ట్రై చేద్దాం. ఓకేనా? బేసిక్లీ అండ్ జర్నల్ రోహిత్, కీప్ అప్ ద గుడ్ వర్క్. శిల్పక్క, కీప్ అప్ ద గుడ్ వర్క్. నెక్స్ట్ వీక్ కూడా మీ పాయింట్స్ రాసుకొని మాకు చెప్పండి. అలాగే ప్రణతి, మదన్, లక్ష్మి, మేము కూడా మొదలు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? సో జర్నల్లో రాసుకుందాము. గ్రాటిట్యూడ్కి వెళ్దామా? తర్వాత మనం చాలా సమ్మరైజ్ లో చాలా పద్యాలు చెప్పుకున్నాము, భావాలు కూడా చెప్పుకున్నాము, చాలా అందమైన భావాలు. సో నెక్స్ట్ వీక్ కి జర్నల్లో అయినా రాయొచ్చు. ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు కానీ, ఈరోజు నేర్చుకున్న విషయాలు మనం ఏమన్నా బయట చూసినా కానీ, ఆర్ మనకేమైనా మంచిగా అనిపించినవి కానీ, ఏదైనా రైట్ 1-2 సెంటెన్సెస్, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, రాసుకుందాము. ఆర్ ఇప్పుడు లక్ష్మక్క చెప్పినట్లు బేసిక్లీ రిపుల్ ఎఫెక్ట్, రైట్? మనం మంచి చేస్తే ఆర్ ఇంకెవరైనా మంచి చేస్తే ఆ మంచి అలా పైకి పెద్దది అవ్వడం, ఆ ఎఫెక్ట్ గురించి ఏమైనా తెలిసినా కూడా రాసుకుందాం. లేకపోతే ఆలోచించండి, నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఓకేనా? చిరంజీవి ఠాగూర్ సినిమా గుర్తొస్తుంది. అది నా స్టోరీ మీకు వచ్చేసిందక్క, నేను చెప్పేసి అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ స్టోరీ నాకు గుర్తొచ్చింది. ఓకే, సరే. దెన్ మనము గ్రాటిట్యూడ్ తో స్టార్ట్ చేద్దాం. సో మదన్, గ్రాటిట్యూడ్ మనం స్టార్టింగ్ లో బ్రీదింగ్ స్టార్ట్ చేసాం కదా, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ తో. అలాగే ప్రతి ఎండ్ ఆఫ్ ద క్లాస్ గ్రాటిట్యూడ్ చెప్తాం అన్నమాట. అంటే ఈ రోజులో who are we thankful to, or what are we thankful to? మనుషులు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, ప్రకృతి అవ్వచ్చు, సూర్యుడు అవ్వచ్చు, రైట్? అండ్ ఎందుకు మనము వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాము అనేది. కృతజ్ఞత అంటే అర్థం తెలుసా? థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాము అనేది. ఓకే, ప్రణతి, నువ్వు హ్యాండ్ రేస్ చేసావు నాన్న. నేను చెప్పాను ఫస్ట్.
మీకే మ్యామ్. ఓకే, ఎందుకు? చెప్పినా మ్యామ్. ఓకే, చెప్పినందుకు. ఓకే, ఎవరికి బాల్ పాస్ చేస్తావు? ప్రణతి, నెక్స్ట్ నువ్వు చూస్ చేయి ఎవరు చెప్పాలి అనేది. మీరు చెప్పండి. నేను చెప్పనా? ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పద్యాలు రాసిన వాళ్ళకి, ఈరోజు చెప్పిన వాళ్ళకి. దాని భావాలు అమేజింగ్ గా ఉన్నాయి, అసలు బ్యూటిఫుల్ ఆ భావాలకి. అండ్ యా, వాటన్నిటికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. రోహిత్, సో యాక్చువల్ గా అడల్ట్స్ వద్దు అనుకున్నాము, మర్చిపోయాను. భవిష్యన్ ఫస్ట్. భవిష్యన్ మ్యామ్, మా నాన్నకి మ్యామ్. ఓకే, అండ్ ఎందుకు? స్కూటీ నేర్పించాడు మ్యామ్. ఓ నైస్, వెరీ నైస్. నువ్వెవరు నెక్స్ట్? ఎవరికి పాస్ చేయి బాల్? ఎవరు చెప్పాలి? కానీ ఇప్పుడే డ్రైవ్ చేయొద్దు నాన్న, బయటికి నేర్చుకున్నా కూడా. ఓకే మ్యామ్. అంటే సేఫ్ గా ఉండు అని శిల్పక్క, రైట్? ఓకే మ్యామ్. 14 years వరకు లైసెన్స్ వచ్చేంత వరకు వెళ్ళకూడదు. ఓకే మ్యామ్. చెప్పు నాన్న. భవిష్యన్ ఎవరికి నెక్స్ట్? శిల్ప మ్యామ్. యా, నేను తర్వాత చెప్తాం నాన్న. యాక్చువల్లీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మీ చిల్డ్రన్ అందరికి, అసలు పిల్లలందరికీ ముందు నేను మళ్ళీ చెప్తాను, మీరు కంటిన్యూ చేయండి. మీరున్నప్పుడు థ్యాంక్స్ చెప్దామని. రోహిత్ పాస్ చేస్తావా? రోహిత్ నువ్వు చెప్తావా నాన్న? మదన్, నువ్వు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు ఈ రోజు? పొద్దున్న నుంచి జరిగిన విషయాలన్నిట్లో కూడా, ఏదైనా కూడా. మైక్ అన్మ్యూట్ చేసుకోమ్మా. మైక్ అన్మ్యూట్ చేసుకో మాట్లాడే ముందు. మైక్ బటన్ ఉంది చూడు అక్కడ కింద. అక్క, నాది ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది, ఒకవేళ కట్ అయితే అవ్వచ్చు. ఓకేనా? మైక్ బటన్ మీద క్లిక్ చేయనా మదన్? అక్కడ మైక్ బటన్ కనిపిస్తుంది చూడమ్మా, దాని మీద క్లిక్ చేయి. కింద చూడు, కెమెరా బొమ్మ పక్కన ఒక మైక్ లాగా ఉంది చూడు, దాని మీద కొట్టు. కనిపించిందా? ఎస్, ఇప్పుడు మాట్లాడు. చెప్పమ్మా. అమ్మకి ఎందుకు ఏం చేశారు? కొత్తగా ఉంటుందిలే, కొత్తగా కదా మనం చేసేది, తర్వాత అలవాటు అయిపోతుంది. చెప్పమ్మా, ప్రయత్నం చేయి. ఏం సహాయం చేశారు అమ్మ? హోంవర్క్ హెల్ప్ చేశారు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు చెప్పొచ్చు? నీ తర్వాత ఎవరు చెప్పమంటారు? చెప్పు. మా పేర్లు తెలిసిందా? ఇక్కడ ఉన్న పిల్లలు, ఫ్రెండ్స్ అందరి పేర్లు తెలిసినాయా? తెలీదు. ఓకే, నేను శ్రీలక్ష్మి అక్క, ఇంకా శివరంజని అక్క. శివరంజని అక్క ఆల్రెడీ చెప్పేసింది, నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. ఇంకా నేను చెప్పనా? అయితే నేను ఒక్కదాన్నే మిగిలిన శివరంజని. యా, శిల్ప డ్రాప్ అయింది. శిల్ప మళ్ళీ చెప్తానింది కానీ ఐ థింక్ ఫోన్ ప్రాబ్లం అయినట్టుంది. యా, ప్రణతి నువ్వు హ్యాండ్ రేస్ చేస్తున్నా, ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం నాన్న. శిల్పక్క, సారీ, డౌన్ చేయలేదు మ్యామ్. ఓకే, సరే అయితే. ఓకే, నేను గ్రాడ్యుయేట్ ఫస్ట్ ఏమో నాకు క్లాస్కి వచ్చే ముందు ఎవరికి చెప్పాలో తెలియలేదు, కానీ ఈ క్లాస్ జరిగేటప్పుడు అర్థమైంది నాకు. వేమన గారికి ఫస్ట్ చెప్పాలేమో, అంత లైఫ్ ఎలా లీడ్ చేయాలని శతకాల్లో చెప్పేసినట్టున్నారు. తర్వాత నెక్స్ట్ ఒకటే మ్యామ్. ఉండు చెప్పనే నన్ను. తర్వాత మీ పిల్లలందరికీ, ఎందుకంటే అసలు ఇలాంటి పద్యాలు ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం గాని నిజంగా ఇంప్లిమెంట్ చేసామో తెలియదు. ఇప్పుడు ఇవన్నీ రివైజ్ చేసుకొని, అవును కదా చిన్నప్పుడు మనకు నేర్పారు కదా అని మమ్మల్ని కొంచెం కదిలిచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి.
మాలో కూడా ఈ మార్పు రప్పించడానికి మీరే కారణం. మాకు అసలు తెలియదు ఇవన్నీ, చిన్నప్పుడు చదివి వదిలేసాం మేము. వాటిలో చాలా ఆనందం. చాలా అసలు నిజమే కదా, ఇవన్నీ మనకి చిన్నప్పుడే నేర్పారు, చాలా మనం చేసి ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది. మోస్ట్లీ ఫాలో అవుతున్నాం, ఇంకా బెటర్ గా చేసి ఉండొచ్చేమో అనిపిస్తుంది ఇప్పుడు. థ్యాంక్ యూ నాన్న. అందరు మీరు పద్యాలు అసలు మేము అనుకోలేదు, ఈ పద్యాలు మాకు నేర్పినందుకు మీకు థ్యాంక్ యూ చెప్పాలి, రివైండ్ చేసి రీకలెక్ట్ చేయించినందుకు. థ్యాంక్ యూ.